హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 9. నిన్న ఎపిసోడ్ రివ్యూ చేయడానికి అవ్వలేదు. పైన అయితే గనక కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. సృష్టి ఔట్ ఆఫ్ ద ఇదనమాట రేస్. తను వెళ్ళిపోయినందుకు బాధ ఏమీ లేదు. కరెక్ట్‌గానే అనిపించింది. ఎందుకంటే తను ఏమీ ఆడలేదండి. మహా అయితే ఒక పాయింట్ తన్ని తిట్టింది సిగ్గులేదా అనడం తప్పితే, ఈవెన్ ఏవీలో గూడా ఏం ప్లేస్ చేయాలో తెలియని పరిస్థితిలా అనిపించింది నాకైతే. దానివల్ల అంటే ఆమె చేసింది ఏదైనా ఉంది, ఒకటన్నా ట్రై చేశారు అనుకోవడానికి కూడా లేకుండా చేశారు. అది ఆమె తప్పని చెప్పట్లేదు. మేబీ ఆమెకు ఛాన్స్ రాలేదో, లేకపోతే ముందర వీళ్ళందరూ ఇంత పొజిషన్స్ తీసేసుకుని ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసేసుకుంటుంటే తను కొద్దిగా తక్కువైపోయారు అన్నట్టుగా అనిపించిందనమాట. సో, ఖచ్చితంగా తను అంటే వెళ్ళిపోవడం కరెక్టే అనిపించింది. ఇంక దాని తర్వాత ఏంటి, వీళ్ళకి ఒక పెద్ద గేమ్ అయితే పెట్టారండి. ఎవరైతే ఓనర్‌గా మారతారో అన్నది భరణి గారు అయ్యారు. గుడ్. బట్ దాంట్లో గేమ్ ఆడిన విధానం అయితే గనక సూపర్‌గా రీతు, సృష్టి అండ్ ఇంకా సంజన, ఇమ్మాన్యుయల్, భరణి వీళ్ళందరూ కూడా చాలా ఆడారండి. ఆడవాళ్ళని లేకుండా వాళ్ళని పట్టుకోవడం ఇదంతా చేసినా కూడా వాళ్ళు ఎక్కడా కూడా కంప్లైంట్ చేయకుండా ఆడారు. బట్ ఇదే నెక్స్ట్ గేమ్స్‌లో ఎలాగ తీసుకుంటారో చూడాలి. అంటే ఇక్కడే చాలా ఫిజికల్‌గా అయిపోయారు అందరూ కూడా, మగవాళ్ళు అవనివ్వండి, ఆడవాళ్ళు అవనివ్వండి. ఇది నెక్స్ట్ గేమ్స్‌లో అలా వచ్చినప్పుడు ఇలాగే ఉంటారా? లేకపోతే ఉమెన్ కార్డ్స్ ఎవరైనా తీస్తారా? లేకపోతే ఇంకేదన్నా జరుగుతుందా అన్నది చూడాలి. సో, నాకైతే ఆ గేమ్ అంత అవసరం లేదనిపించింది. రిగ్గింగ్ చేసి వీళ్ళు గెలిచారు. బట్ ఓకే. ఇంకది అయిపోయింది కదా! ఎందుకంటే రిగ్గింగ్ అని ఎందుకు అంటున్నారంటే మన ఎవరు తన పేరేంటబ్బా? సంచాలక్ సరిగ్గా చూసుకోలేదు. ఫ్లోరా సైని గారు. తను తనూజ బ్యాలెట్ బాక్స్‌లో ఉన్న పేపర్స్‌ని గూడా బయటికి తీసేశారు చేతులతో. సో, అది బ్లండర్. అది రిగ్గింగ్ చేసే గెలిచినట్టనమాట. మన బ్యాలెట్‌లో వేయకుండా చూడమని చెప్పారు గానీ, బ్యాలెట్‌లోకెళ్ళింది మళ్ళీ పైకి కొద్దిగా ఉంటే అది తీసేయడం అన్నది తప్పు. సో, నాకైతే అది కరెక్ట్ గేమ్ కాదు. బట్ ఇదంతా గూడా సంచాలక్ నెగ్లిజెన్స్ కింద అయిపోయిందనమాట. ఇంక దాని తర్వాత ఒకటైతే భరణిని సెలెక్ట్ చేసేటప్పుడు ఒకటి చిన్నది గమనించిందయితే గనక, ఇమ్మాన్యుయల్ ఒక్కడి గురించే చెప్తానండి. తను గూడా భరణినే సెలెక్ట్ చేశాడు. అటు సైడ్ సృష్టి అండ్ తనూజ ఉన్నా గూడా వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయకుండా ఓన్లీ భరణిని సెలెక్ట్ చేశాడు. బట్ మేబీ ఇది ఎపిసోడ్ మొత్తం మనకి లైవ్ అయితే చూసి చెప్పగలం గానీ, ఇక్కడ ఎపిసోడ్‌లో కొద్దిగా గ్యాప్ వస్తుంది. వీళ్ళు నలుగురు మాట్లాడుకున్నారేమో. ఎందుకంటే వాళ్ళు చెప్తారనమాట, మీరు నలుగురు మాట్లాడుకోండి మీ టీం నుంచి, అలాగే సంచాలక్‌గా ఫ్లోరా మాట్లాడతారన్నప్పుడు సంజన, ఇంకా ఇమ్మాన్యుయల్ అండ్ రీతు చౌదరి, ఇంకెవరున్నారు తను కూడా రాము రాథోడ్ మాట్లాడారు. బట్ ఎవరు పాయింట్స్ పెట్టారంటే నలుగురు కూడా భరణీయ పేరే చెప్పారు. సో, నాకు అక్కడ ఒక చిన్న డౌట్, మాట మార్చాడని అనిపించింది. ఎందుకంటే తను ఆడవాళ్ళకైతే ఇస్తాను, పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. బట్ ఇదే విషయం తనూజ అడిగితే కనుక సారీ అమ్మ అవ్వలేదు అని అన్నాడు. సో, అదే అందుగురించి అంటున్నా, తను మాట మార్చాడా లేకపోతే అలాంటి వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్న వాళ్ళల్లో సరే అందరూ ఓకే భరణి అని వచ్చిందా అన్నది తెలియదు అనమాట. అదొక్కటే, ఇదొకటి హైలైట్ చేయాలనిపించి. సో, ఇది పక్కన పెడితే ఇంకా నాగార్జున గారి ఎపిసోడ్ ఇదంతా సృష్టి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ సీన్లు జరుగుతున్నాయండి. సారీ, దాని తర్వాత అయ్యింది నైట్. సంజన అయితే కెప్టెన్సీలో, ఇంకా నేను ఇప్పుడు కెప్టెన్ ఓవరాల్ చూసుకోవాలని చెప్పారు కాబట్టి సాక్రిస్ట్ అనే ఒక క్యారెక్టర్ వాటెవర్ ఒక రోల్ క్రియేట్ చేద్దాము, దాని ప్రకారం చేద్దాం అంటే ఇక్కడ శ్రీజాను అండ్ ప్రియా వీళ్ళు అసలు మాట వినిపించుకునేటట్టుగానే లేదండి. అంత గట్టిగా ప్రియాకి సపోర్ట్ కింద శ్రీజ మాట్లాడడం జరిగింది. దానివల్ల ఏంటంటే మనీష్కి రాకూడదు అన్నది వీళ్ళ ఫీలింగ్ అనమాట. మనీష్ ఏమో తనకి ఏం వర్క్ ఇవ్వలేదు కాబట్టి నాకు ఆ రోల్ ఇవ్వమని తను కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏమైందంటే వీళ్ళే కామనర్స్, మా బ్యాచ్ మేము అని అనుకున్న తర్వాత కూడా అక్కడ అంత అంటే ఎక్కువ సీన్ చేస్తున్నట్టుగా అనిపించింది. అంత అవసరం లేదు. శ్రీజ కానీ ప్రియా కానీ వీళ్ళది డామినేటింగ్ వాయిస్, డామినేటింగ్ బిహేవియర్ అస్సలు ఎవరికి తీసుకోలేరండి. సో, అందు గురించే మనీష్ అయితే ఏడ్చారు. మనీష్ ఏడ్చిందే కాకుండా చాలా కామనర్స్, గలీజ్ మార్క్ వీళ్ళిద్దరూ రూత్లెస్, సెల్ఫ్లెస్, ఇంకా ఏంటది సెల్ఫిష్, ఈడియట్స్, ఇవన్నీ మాటలు మాట్లాడారు. ఇవి ఇంగ్లీష్లో ఓకే. అంటే మనం మామూలుగా మాట్లాడుకున్న కోపంలో ఉన్నప్పుడు వచ్చేవి ఇవి చిన్న పదాల కిందే ఉంటాయి. బట్ కొద్దిగా
వన్ ఆన్ వన్ మాట్లాడుకుని ఇంత షోలో అది తప్పులా అనిపిస్తుంది. సో మనీష్ అయితే కనుక ఏడవడంలో తప్పేం లేదు, తను బాధపడ్డాడు. సో అందు గురించే తనకు అలాగా చూపించారనమాట. బట్ ప్రియా అండ్ శ్రీజ అయితే ఫుల్ దీంతో చేశారనమాట. చాలా ఇది ఎందుకంటే ఎందుకు వెళ్ళిపోతుంది, తనకెందుకు ఇవ్వాలి అన్నట్టుగా తనలో కొద్దిగా అన్నా కూడా సెట్ చేసుకునేటట్టుగా ఎవరు లేరు. ఇంకా దాని తర్వాత ఒక వైపునేమో హరీష్ ఫీల్ అయిపోయారు నిన్న ఎపిసోడ్ ఆర్ వాట్ ఎవర్ నిన్న జరిగేటప్పుడు. నాగార్జున గారు నిన్న మొన్న జరిగినప్పుడు నాగార్జున గారు వేసిన క్వశ్చన్స్కి వాటికి చాలా ఇది అయిపోయారు అనమాట. ఇంకా బిగ్ బాస్ అయితే హౌస్లోకి కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. తను అడిగితే ఇంక ఈయన మళ్ళీ రిపీటెడ్గా అదే చెప్పడం జరిగింది, అక్కడ ఏం చేశాను ఏంటన్నది. ఇక్కడ ఆయన చెప్పింది అందరూ అంటే మళ్ళీ ఇంకోసారి చెప్పాలనిపించిందండి. ఇమ్మాన్యుయల్ ఫస్ట్ తనుజ ఏడ్చినప్పుడు ఎందుకమ్మా నువ్వు ఏడుస్తావు, నువ్వు కాబట్టి నీ మీదకి వచ్చారు, మగవాళ్ళ మీదకి ఇలాగే వస్తారా అని మామూలుగా అంటాము, అదేమి తప్పేం కాదు. సో ఇక్కడ ఈయన చెప్పిన దీనికే మళ్ళీ నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ వెళ్ళిపోయినప్పుడు అంటే తను ఓడిపోయాడు కదా, మనీష్ తీసేసినప్పుడు కెప్టెన్సీ టాస్క్లో తిన కోపంలో మీరు ఆడవాళ్ళు అనుకున్నారా, ఏం మాట్లాడని అనుకున్నారా, ఇంకా మాట్లాడండి అని అన్నాడు అనమాట. అది దానికి ఈయన కూడా స్టేట్మెంట్ అవనివ్వండి, లేకపోతే ఆయన యొక్క రీజన్ అవనివ్వండి, క్వశ్చన్ మార్క్ అవనివ్వండి, ఏదైనా కూడా ఈయనకి అంత ఉద్దేశం ఉన్నప్పుడు అసలు అది మాట్లాడకూడదు అన్నది. అంటే వీళ్ళిద్దరు ఆడవాళ్ళ మేము మాట్లాడుతున్నామా ఇది అనుకునే ఆ ఉద్దేశం రాకుండా ఉంటే అంటే అసలు రావడమే తప్పని నేను అంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఈయనకి ఏదో ఒకటి ఉంటుందండి. ఎప్పుడెప్పుడుదో తనూజ ఇలా అందని, తనూజ ఇది తీసుకున్నారని, అంటే 1 వీకే అయ్యింది కదా అంటే 1 వీకే అవుతుంది. బట్ మర్చిపోవాలి అనుకోవాలండి. అది కాకుండా ఇంకా అలా 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 పొడిగించుకుంటూ ఒకటే టాపిక్ చేస్తున్నట్టున్నారు. సో అదైతే నాకు నచ్చలేదు. పాపం రాము రాథోడ్ని కూడా ఇక్కడ బిగ్ బాస్ అయితే ఇన్వాల్వ్ చేశారు. నువ్వు వెళ్ళి సక్రమంగా తన్ని జాగ్రత్తగా చూసుకోవాలనడం నాకు అది నచ్చలేదు. ఎందుకంటే ఈయన ఇలాంటి వాడు, ఈయనతోటేమో ఈయన ఎలా బిహేవ్ చేస్తాడో తెలియక సో కొద్దిగా కన్ఫ్యూషన్గా ఉంటుంది అనమాట. ఇంకా సంజన అయితే మార్నింగ్ అవ్వగానే ఆరెంజెస్ తీసేసి ఒక్క నిమిషం అండి. సో సంజన ఆరెంజెస్ అయితే మార్నింగ్ తీసి ఏమి చేసింది పొరపాటు ఏంటంటే ప్రియా ఈమె మాట వినట్లేదు, సాకిస్ట్ కొత్తగా ఒక క్యారెక్టర్ ఆ రోల్ని పెట్టలేకపోతున్నాం, ఆమె వల్ల ఆమె మాట వినట్లేదు, ఆమెకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకోవడం తప్పు లేదండి. కాకపోతే అది దొంగతనం చేసి చెప్పక్కర్లేదు, ఇంకా అర్థమయ్యేటట్టు కూర్చుని చెప్తే బాగుండేది. దొంగతనం చేసి తన్ని రెచ్చగొట్టి ట్రిగ్గర్ చేసి ఆమె రెచ్చిపోయి ఇంకో ఏదో ఆమె వాగింది అనమాట. వాగడం అంటే ఇంకేవో మాటలు ఎవరు తీసారో చెప్పండి, ఇది అది అని చెప్పండి. సో అది అందరికీ నచ్చకపోవచ్చు. ప్లస్ ఈమె టోనే బాగాలేదు కాబట్టి ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోతూ ఉంటారు ప్రియా అయితే. అదే ఎవరికి నచ్చదండి. ఆమె క్యారెక్టర్ మనకు అగ్ని పరీక్షలో చూసినప్పుడు ఒక లెవెల్లో ఉన్నట్టుగా ఉంటుంది, అంటే కొద్దిగా డిగ్నిఫైడ్గా దీనిలా మాట్లాడుతున్నట్టు. వెన్ షీ స్టెప్డ్ ఇన్ టు ఇదేంటది బిగ్ బాస్కి వచ్చిన తర్వాత కనుక ఆమె టోన్ చాలా పెంచి మరిట్టే ఇది చేశారు. సో అదైతే అస్సలు కరెక్ట్ కాదుగా అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత ఏంటి, ఫ్లోరా నుంచి ఫ్లోరా అంటున్నా, ప్రియా కనిపెట్టారు, ఆరెంజెస్ అయితే వాళ్ళకి దొరికాయి. సో మొత్తానికి అయితే చెప్పారనమాట. బట్ సంజనానే తీసిందా అన్నది వాళ్ళకి ఇంకా తెలియదు, ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలని చెప్పి అందరికీ చెప్పింది అనమాట. ఇంకా ఫ్లోరా విషయానికి వస్తే, ఫ్లోరా ఏమో బాత్రూమ్ దగ్గర ఆమె పొద్దున్నే వచ్చి బాత్రూంలో అందరూ ఎక్కడ పెడితే అక్కడ పెడుతున్నారు, నేను అవి తీసి డస్ట్బిన్లో వేస్తాను అనడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. సరే పొరపాటున వచ్చినా కూడా అక్కడ ఆమె ఈగో, వీళ్ళందరూ కూడా లేడీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈగోకి ఎక్కువ పోతున్నారండి. రీతో ఏం చెప్తారంటే డస్ట్బిన్లో వేయొద్దు మేడం, పక్కన పెట్టండి, ఆరు డస్ట్బిన్ దగ్గర కూడా వద్దు, కొద్దిగా వేరే ప్లేస్లో పెట్టండి. ఎందుకంటే లాస్ట్ టైం ఇదే గొడవ వచ్చింది, మీరు సంజనాకి చెప్పకుండా తను క్లోత్స్ పెట్టేశారు, ఇంకా లైవ్లో బోల్డ్ అది జరుగుతుందండి, పెట్టేశారు. సో అది ఇష్యూ అయింది. అలాగే సంజన ఏమో మీరు నా డ్రెస్ పెట్టినప్పుడు కూడా నేనేం అనకుండా తీసుకున్నాను కానీ, బట్ అది నాకు వేసుకోవాలని లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్రాష్కి అంటించేసి పెట్టేశారు, నాకు ఇష్టం లేదు అది. సో అందరికీ అది ఉండదు కాబట్టి మీరు అలా పెట్టకండి అంటే, నో ఇట్స్ మై కాల్, నేను అక్కడ ఇది ఉంటున్నాను, నా మానిటర్తో మాట్లాడు అనడం. ఇక్కడేమో పవన్ కళ్యాణ్ వచ్చి తను చెప్పాలనుకున్నా, పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అసలు నచ్చట్లేదండి, చాలా మారిపోయినట్టు. ఆయన
మాట్లాడే తీరే నచ్చట్లేదండి. ఎందుకు అంత ఎదుటి మనిషి ఒక రకంగా మాట్లాడినప్పుడు మనము ఒక రకంగా మాట్లాడితే బాగుంటుంది, కానీ ముందరే మనమే డిఫెన్స్ మోడ్ ఆర్ వాట్ ఎవర్ ఎలాగైనా గొడవాడాలి అన్నట్టుగా చేస్తే కనుక అది బాగోదు. సో అస్సలు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ కూడా వచ్చి తనూజ అండ్ రీతుతో అలా మాట్లాడడం. బట్ ఆమె లాస్ట్కి అయితే కనుక ఓకే, ఒక లాస్ట్ అండ్ ఫౌండ్ కార్నర్ పెట్టమని సంజన చెప్తే అక్కడ చేస్తామని చెప్పారనమాట. ఇంకా దాని తర్వాత ఇమాన్యుయల్ ఫన్ రితు అండ్ పవన్తో చేశాడండి. ఈవెన్ తనూజ ఫన్ కూడా అక్కడ చాలా బాగుంది అనిపించింది. ఆర్గానిక్గా ఉంది, మరీ ఎక్కువ ఇదిగా లేదు. సో అదంతా ఫన్ కింద, అది చెప్పలేము. ఎవరికైనా క్లిప్పింగ్స్ ఉంటే చూసుకోండి, అదైతే బాగుంటుంది. నాకైతే నచ్చింది. ఇంకా నామినేషన్స్ మొదలండి. ఫస్ట్ అయితే కనుక తనూజ అని పిలిచారు. ఈమె హరీష్ని నామినేట్ చేశారు. నన్ను ఇలా నా బిహేవియర్ బాగాలేదు అనడం నాకు అది నచ్చలేదు. సో నేను అందు గురించి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు అనమాట. ఇంక ఇలా మాట వస్తున్నప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరాగ్గా ఉన్నారు, ఇది అదే అని. ఇక్కడ మీరు నువ్వు నీ బిహేవియర్ బాగాలేదు, నువ్వు ఇలా, ఇది నువ్వు అలా అని తిని అన్నారు. కానీ తనూజ నాకు గుర్తున్నంత వరకు అయితే హరీష్ అయితే ఎక్కడ అనలేదండి, మీరనే అంటాడు. సో అది నేను కాంట్రడిక్ట్ చేస్తున్నాను తిని యొక్క స్టేట్మెంట్ని. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ లైవ్లో ఇంకా ఎక్కువ ఉంటుందండి. లైవ్లో ఏమవుతుందంటే ఇక్కడ కూడా ఆ మొక్క తీసుకుని నేను అసలు ఎందుకు చిరాగ్గా ఉన్నానంటే, మీరు ఫస్ట్ వచ్చి ఒకళ్ళు అంటే హరీష్ గారే వచ్చి ముందరి రోజు నేను ఫుడ్ తినాలనుకుంటున్నాను అని అన్నాడంట. అన్న తర్వాత వెంటనే మళ్ళీ 1 minute సరేనండి, తనుజేమో సరే అయితే ఒక మీరు తినండి అని అంటే ఫుడ్ పెట్టబోతుంటే, లేదులేండి అందరు రానివ్వండి తింటారు, అందరూ రమ్మనండి అని చెప్పాను. సో అందరూ వచ్చేంతవరకు ఎందుకు, మిమ్మల్ని తినమన్నా కూడా అంటే లేదు నాకు అది తినాలని ఉంది కానీ ఇప్పుడు వద్దులేండి అని మాట ఇలా చేస్తున్నారు. అంటే ఈయనేంటి దూరిపోయి అంటే అందరూ తినాలి అనడం మీకు చిరాకుగా ఉంది అన్నది ఏదో అదొక లూప్ పాయింట్లా తీయడం అన్నది అసలు చాలా బ్లండర్ అండి. అలాగే ఈయన చెప్పడం మర్చిపోయి, నేనేమో కన్ఫెషన్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత అందరూ కూడా ఫుడ్ తినండి ఇది అన్నా కూడా నేను ఇప్పటికీ తినలేదంటండి. ఆయన వాటర్ తోటే ఉంటున్నాడు. ఈ బిహేవియర్ మనం ఇంట్లో చూసి ఇక్కడ చూసి ఇంట్లో వాళ్ళతో అంటే మనం ఏదోలా ఉంటాం, కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎవరికి వాళ్ళమండి. సో అదైతే తప్పు, అస్సలు నచ్చలేదు ఆయన బిహేవియరే. ఆయనకి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అలాంటి వాళ్ళని ఇక్కడ తీసుకుని వచ్చి వాళ్ళని పెట్టి వాళ్ళు సింపతి చూపించినా ఏడ్చినా ఎదుటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో నాకైతే అది నచ్చలేదనమాట. ఇంకా దాని తర్వాత ఏమో ఇంకా అలాగే చెప్పుకుంటూ వెళ్ళాడు, నేనేం చేయలేదు, మీరు ఇదిగా ఉన్నారు ఇది అని చెప్పినా కూడా ఈమె మాటలు తగ్గకుండా ఈమె కూడా చెప్పింది. సో మొత్తానికి అయితే నామినేషన్ అయితే తీసుకున్నారు. ఇంకా నామినేషన్ తీసుకోను అనడానికి లేదండి, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఫ్లోరాకి ఈమె ఏం చెప్పారంటే, మనకి ప్రోమోలో ఆమె ఫ్లోరా మీద అదేంటి నా విషయం కాదు, నీ విషయం కాదు, సంజన విషయం, ఫ్రీ బర్డ్ కూడా నిన్ను అనలేదు కదా అని ఏదో కొద్దిగా రివర్స్ కౌంటర్ వేసినట్టుగా అనిపించింది. కానీ బట్ యాక్చువల్గా ఎపిసోడ్లో చూస్తే కనుక తనూజ చెప్పేది ఏంటంటే, మీ గురించి మేము ఫైట్ చేసినప్పుడు అది హౌస్ మధ్యలో జరిగింది, కానీ మీరు ఈమె ఎఫ్ వర్డ్ యూస్ చేశారంటండి. ఆమె వేరే నామినేషన్స్ అప్పుడు ఒప్పుకున్నారు. ఆమె యూస్ చేసినప్పుడు అది ఎవరికి తెలియదు. ఆమె ఎందుకు బిహేవ్ చేస్తుందని మేము ఫుల్ సంజన పైన కోపపడ్డాం. అంటే మీరేం కోపడలేదు, నాకు ఓనర్సే నాకు ఇది ఇచ్చారు, అంటే హరీష్ వీళ్ళే నన్ను సపోర్ట్ చేశారు, మీరు ఎవరు చేయలేదు. మీరు సపోర్ట్ చేయనంత మాత్రం మేమేం కాదు, మేమందరం మాట్లాడుకున్నాం, సంజనాకి చెప్పాం. మనం చూసామండి, సంజనాకి అయితే దాని గురించి రీతు అయితే గొడవ పడతారు, ఇమాన్యుయల్ అయితే సంజనాకి మీరు చేస్తుంది చాలా తప్ప, ఆమె విషయంలో పర్సనల్గా వెళ్తున్నారు అని చెప్పడం, ఇవన్నీ చూసాం. బట్ ఆమెకి కనిపించలేదు అది అన్నంత మాత్రాన వీళ్ళు తప్పు చేశారని కాదు. సో దాని విషయం మీద నాకు నచ్చలేదు మీరు బిహేవియర్ అన్నట్టుగా ఫ్లోరా గురించి చెప్పింది అనమాట. సో అక్కడైతే ఆన్సర్ అయితే దొరికింది తనుజ చెప్పిన పాయింట్స్కి. సో ఓకే, ఇంకా పాయింట్ బట్టి ఎలాగైనా తన లిస్ట్లో ఉంటుందని తెలుసు కాబట్టి ఎలాగైనా చెప్పేద్దామని చెప్పినట్టుంది. ఇంకా మనీష్ నెక్స్ట్. సో ఫస్ట్ అయితే మనీష్ గురించి అండి. ఫస్ట్ థింగ్, ఈయన ఒక మాట మీద అయితే ఉండట్లేదండి. మనీష్ చాలా 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 బ్యాడ్గానే అనిపిస్తున్నాడు. ఈవెన్ క్రై చేసిన తర్వాత ఓకే అయ్యో అనుకునే లోపల ఆయన నెక్స్ట్ ఇంకా 1 minute సారీ. సో ఆయన అసలు ఇది ఉండదు అనమాట, ఓ మాట మీద ఉన్నట్టు ఇది అని. ఎందుకంటే కామనర్స్ ప్రియా అండ్ శ్రీజ పైన గొడవ జరిగింది, ఆర్ వాట్ ఎవర్ ఇష్యూ వచ్చిన వెంటనే
ఆ ఇష్యూ పెద్దది, ఆయన ఏడిచి ఇంత చేసిన అతను ఇక్కడ నామినేషన్స్కి వచ్చేసరికి ఫస్ట్ అయితే భరణిని చేశాడండి. ఆయన చెప్పిన రీజన్ ఫస్ట్ పాయింట్, మీరు ఏంటది ఎంటర్ అయ్యేటప్పుడు తెచ్చుకున్న బాక్స్ మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రమ్మన్నందుకు ఈ సీన్ చేశారు. అస్సలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ స్టేజ్ మీద జరిగింది ఎప్పుడు కూడా మాట్లాడకూడదండి. అది బ్లండర్. ఆయనకి అసలు ఏం తెలుసు ఆ స్టేజ్ మీదకి ఎవరెవరు ఏవీలు ఎవరెవరు ఎలా వస్తారా అన్నది ఆయనకి ఎందుకు, ఆయనకి అవసరం లేదు. వన్స్ స్టెప్ ఇన్ టు ద హౌస్ అప్పుడు జరిగిన తర్వాత ఆ అడుగు పెట్టిన దగ్గర నుంచి మీరు బిహేవియర్, మీరు మాట్లాడిన మాటలు ఏదైనా చెప్పినా బాగుంటుంది. సో అక్కడ అంటే మీరు మాట మార్చేస్తాడు ఈయన దేనికైనా, అది ఇట్లా ఫ్లిప్ అవుతాడని చెప్తున్నాడు, కానీ అది అవసరం లేదు. నెక్స్ట్ కోడిగుడ్డు విషయాల్లో వేస్తారు, బాగానే ఉంది, అందరూ వరుస పెట్టి దింపుతున్నారండి భరణి గారికి. ఆయన అడ్డంగా దొరికాడు, ఓకే, ఆయన చేసింది తప్పే అని చెప్పాడు, ఇది ఓకే. కాకపోతే ఏంటంటే ఈయన చెప్పిందే చెప్పి ఈయన ఓవర్ థింక్ వల్ల ఆయన చెయ్యనివి కూడా నువ్వే చేసావు, నువ్వు ఇంత ఆలోచించావు, ఏంటది దాన్ని ఏమంటారబ్బా, గుడ్ విషయాల్లో నీకు తెలిసినా కూడా కావాలని ఇచ్చేసావు ఇదని చెప్తున్నా. ఓకే, ఆయన చేశాడు, దేని గురించి ఏంటి కంటెంట్ గురించే చేశాడు అనుకున్నా కూడా దాన్ని తీసుకుని వచ్చి మిగతా అన్నిటి విషయాల్లో తను పలకరించినా నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు, మామూలుగా ఉంటున్నా కూడా ఇలాగే మాట్లాడుతున్నారు, మీరు ఇదే కంటెంట్ గురించే కంటెంట్ అని కూడా అనట్లా, మీరు ఇలాగే ఫ్లిప్ చేస్తున్నారు, మీరు ఇలాగే పెద్ద తరహా ముసుగులో ఉన్నారు అన్నట్టుగా పాయింట్అవుట్ చేయడం అసలు బాగాలేదండి. ఆయన మామూలుగా వచ్చి అడుగుతున్నాడా ఏం చేస్తున్నా అంటే, ఈయనకి లేనిది ఈయన పుల్లలు పెడుతున్నట్టుగానే అందరికీ ఏదో చెప్పేస్తాడు అనమాట, మిగిలిన వాళ్ళకి, ప్రియాకి కానీ ఇది కానీ. అక్కడ జరిగేది ఏదైనా అవనివ్వండి, మామూలుగా మాట్లాడుకునేవి కూడా ఈయనకి తెలుసు, తనుజాకి తెలుసు అన్నది ఈయనకి ముద్ర ఉండేసరికి అదే మాట్లాడుకుంటూ ఉన్నాడు. సో భరణి కూడా చెప్పాడు, నేను దానికి సారీ చెప్పినా కూడా మీరు నమ్మకపోతే అది మీ పొరపాటు, ఇంక మేమేం చేసేది లేదని చెప్పి వేయించుకున్నాడు అనమాట. ఇంక నెక్స్ట్ రీతూ చౌదరి విషయంలో అంటే అది పాజిటివ్ తీసుకొచ్చా నెగిటివ్ తీసుకొచ్చా నాకు అంతగా ఐడియా లేదండి. ఎందుకంటే నేను లైవ్లో కొన్ని పాయింట్సే చూడగలం, కానీ మొత్తం ప్రతి 24/7 చూడలేను కదా. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఆమె వీళ్ళకి చెప్పకుండా లోపలికి వెళ్తుందని. ఆమెమో నేను అన్ని విషయాల్లోనూ చెప్పే వచ్చాను, ఎక్కడ కూడా చెప్పకుండా ఏం రాలేదు, ఫుడ్ అడగడంలో అంత తప్పు ఉంటుందని ఫుడ్ కొద్దిగా అడిగి తీసుకుని తిన్నాదంట. దాన్ని అయితే పాయింట్అవుట్ చేశారు. ఇక్కడ యాక్చువల్గా రీతూ చౌదరి ఏడుస్తుందండి, బట్ అది అంత కనిపించకుండా చేశారు. అది లాస్ట్కి వచ్చేసరికి ఎపిసోడ్ కట్ చేయాలి కాబట్టి ఇక్కడికి చేసి ఇక్కడ నామినేషన్ అయిపోయింది అన్నట్టుగా చెప్పారనమాట. యాక్చువల్గా రీతూ చెప్పిన పాయింట్స్ అయితే తన సైడ్ నుంచి వ్యాలిడే, ప్రస్తుతానికి ఆమె ఏమీ హైడ్ చేస్తూ మాట్లాడింది ఎక్కడా లేదండి. సో దాని ప్రకారం ఓకే, తను చెప్తుంది కూడా వ్యాలిడ్ ఉంది అన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే తను కౌంటర్ చేస్తున్నప్పుడు మనీష్ అయితే కౌంటర్ చేసుకోలేకపోయాడు ఎక్కువగా, తను అరుస్తున్నాడు, నేను మాట్లాడను, నా పాయింట్ ఇంతే, నువ్వు తిరిగావు, మీ కెప్టెనే చెప్పిందని. కెప్టెన్ కూడా చెప్పింది ఎక్కువ తిరుగుతున్నాడు, ఆమెమో నాకు నడునొప్పి వచ్చింది, ఎన్ని గిన్నెలు నవ్వుతున్నా, వచ్చి కూర్చున్నా ఇదని చెప్పి. మనకైతే లైవ్లో చూసినా కూడా అప్పుడప్పుడు మనం తను గిన్నెలు తోమడం ఇవన్నీ చూడడం చేసాం అనమాట. సో అది 100% కరెక్ట్ కాదేమో, బట్ నామినేషన్ అనేది ఎలాగైనా వస్తుంది. సంజనాకి అయితే క్లారిటీ ఉందనమాట, అందరూ ఉన్నాం 13 మెంబర్స్, 13 to 26 టైమ్స్ ఎవరో ఒకళ్ళు వేయాలి, సో ఆబ్వియస్గా వచ్చేస్తుంది, అందరూ వచ్చేస్తారని చెప్పడం ఓకే అనిపించింది అనమాట. సో అదండి ఈరోజు జరిగింది. ఇంకా నామినేషన్స్ అయితే ఇంకా అవ్వలేదు, మధ్యలో వర్షం పడింది లైవ్లో, సో అది నుంచి అది అవ్వలేదు, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఏమన్నా ఇంకా అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే కనుక మళ్ళీ మాట్లాడుకుందాం. సో మీకు కనుక నా రివ్యూ ఆర్ ఒపీనియన్ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. అలాగే మీరు ఏమనుకుంటున్నారు కమెంట్ అయితే చేయండి, మమ్మల్ని కాస్త సపోర్ట్ చేయండి, వ్యూస్ ఇవ్వండి, కొద్దిగా ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము అందరం వస్తాం. బాయ్ అండి.